ఏ ఆగో ముసలాడా జై శ్రీరామ్ 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 ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ జై శ్రీరామ్ ఇంకా మళ్ళీ ఏడికి వెళ్ళేసారు అని ఆవేదన రోడ్డు మీదకి వచ్చి తెలియజేసినాం. వాళ్ళ ఆలోచన మార్చుకోవాలా, కబ్జాలు తొలగించాలా, సర్కారు వివాదాస్పద రీతిలో నిర్ణయం తీసుకోవద్దనేటువంటిది కూడా కోరుతాం. ఏదైతే వీటి మీద ప్రభుత్వం ప్రతిస్పందన కనుక సానుకూలంగా లేకపోతే బరాబర్ మీరు ఏదైతే ఆలయాల పరిరక్షణ కమిటీ భవిష్యత్తులో అంటే అధికారులు పక్షపాతంతో వ్యవహరించొద్దు, అధికారులు వివక్షాపూరితంగా వ్యవహరించొద్దు, అధికారులు మా ఆలయాల భూమి కబ్జా చేసిన వాళ్ళ విషయంలో ఉక్కు పాదంతో వ్యవహరించాలా, ఆలయాన్ని ధ్వంసం చేసేటువంటి దౌర్జన్యానికి పాల్పడ్డ వాళ్ళను వాడు ఏ మూలకున్నా కూడా తీసుకొచ్చి మరి వాడిని కటకటాల్లో ఉంచాలా. కానీ పోలీసులకు ఒక భిన్నమైన భావన ఉన్నట్టున్నది. మరి ఒక పక్కన ఈ పక్కన ఆలయాలకు ఏమైనా ఎవరు కబ్జా చేసినా వాడిని అటువంటి అభిప్రాయాలు మార్చుకోమని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఈ రకమైనటువంటి రీతిలో మీ ఆలోచన ఉంటే మీరు న్యాయం చేయలేరు. న్యాయం చేయకపోవడం వల్ల అంట్రస్ట్ అనేది పెరుగుతుంది, ఆందోళన అనేది పెరుగుతుంది. మరి మీరు న్యాయం చేసిన పక్షంలో ప్రజలందరూ కూడా శాంతిగా ఉంటారు. తప్పు ఎవరిదైతే వాళ్ళని శిక్షించాలా, సమాజం హర్షిస్తుంది, సమతుల్యత ఉంటుంది. అప్పుడే తప్ప ఒకరికి అన్యాయం జరిగితే ఒకరికి అన్యాయం జరిగితే ఏమనకుండా ఏమన్నా అంటే గొడవ అవుతుందేమో అనేటువంటి భ్రమలలో ఉంటే ఇది పోలీసులకు సరికాదని చెప్పి కమ్యూనలిస్టులు హిందువుల భూములు కబ్జా చేస్తే మరి దాని గురించి అడిగితే ఇది కమ్యూనలిస్ట్ ఇష్యూ అనుకుంటే మీరు కమ్యూనల్గా మెంటలీ ఫ్రేమ్ అయినట్టే. మా భూమి కబ్జా అయినప్పుడు కబ్జా చేసిన వాడు హిందువా ముస్లిమా కుల మతాలకు అతీతంగా వాని పట్టుకరండి, ఆ కబ్జాను తొలగించుని. ఒకవేళ వాళ్ళకు సంబంధించినటువంటి భూములు ముస్లింలకు సంబంధించినటువంటి వాటి విషయంలో ఎవరు కబ్జా చేసినా వాడు ముస్లిమా హిందువా అనేది చూడకుండా వాడిని పట్టుకరండి, అప్పుడు సమతుల్యత ఉంటుంది. కానీ హిందువుల భూమి వాడు కబ్జా చేసినవాడు వాడి మతం ముసుగులో చూసి ఇది కమ్యూనల్ ఇష్యూ అవుతుంది అనేటువంటి భావన ఉంటే దీనికి ఆచరణ పోషణలు మీరే అవుతారని హెచ్చరిస్తాం. మరి ఇక్కడ మేము గత కొన్ని రోజులుగా మరి ఎంఆర్ఓ గారికి, మరి ఆర్డీఓ గారికి, కలెక్టర్ గారికి మరి ఈ విషయము తెలియజేసినా కూడా ఇక్కడ ఆ కేటాయింపులు మరి ఆగడం లేదు. మరి దాని ఉద్దేశంలో మరి మేము ఈరోజు ఇక్కడ ఆలయ పరిరక్షణ కమిటీ మా ఆలయ పరిరక్షణ కమిటీ వాళ్ళు పిలుపు మేరకు ఈరోజు మరి ధర్నాను చేపట్టి రాస్తారోకో చేపట్టడం జరిగింది. మరి ఈ ప్రభుత్వానికి మైనార్టీల మీద ఉన్న శ్రద్ధ, మైనార్టీల మీద ఉన్న ప్రేమ, మరి మెజార్టీ అయిన హిందువుల పట్ల ఎందుకు మరి చిన్న చూపు, మరి ఎందుకు ఇలా అన్యాయం చేస్తున్నారు అంటే మేము మీకు ఓట్లు వేయలేదా, మరి మేము మీకు ఏ రకమైన సపోర్ట్ చేయలేదా, మరి ఎందుకు మా పట్ల ఇంత వివక్ష? మరి మేము సిగ్గు లేకుండా ఈ టీఆర్ఎస్ ప్రభుత్వము ఇలా రోజు అక్కడ
మరి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కావాలి, రోజు గొడవ హిందూ ముస్లింలకు జరగాలి అన్న ఉద్దేశంతోనే పెట్టినట్లుగా అనిపిస్తున్నది. ఎందుకంటే రోజు ఇప్పుడు ఒకవేళ అక్కడ మైనార్టీ వాళ్ళు ఉర్దూ కళాశాల పెడితే డైలీ రోజులేసి ఆలయ ప్రాంతంలోని ప్రజలు వాళ్ళ మనోభావాలు దెబ్బతిని మరి రోజులేసి కొట్లాడే విధంగా ఉంది. కాబట్టి ఎలాంటి పరిస్థితుల్లో కూడా అక్కడ స్థలాన్ని కేటాయించింది రద్దు చేసి మరి మేమేమని కోరుకుంటున్నామంటే ప్రభుత్వాలకు మీ ద్వారా విలేకరుల ద్వారా అక్కడ ఒక గోశాలనే కానీ మరి ఒక వేద సంస్కృత పాఠశాలనే కానీ మరి గురుకుల పాఠశాలని కానీ నిర్మించి మేము విధంగా కోరుకొని ఈ హిందువుల మనోభావాలకు మరి నిలబెట్టాలని మరి ప్రజాముఖంగా కోరుకుంటున్నాం. ఒకవేళ ఈ విధంగా చేసినా కూడా వినకపోతే మరి పెద్ద ఎత్తున ఇంకా ఆందోళన చేపట్టి మరి ఆమరణ నిరాహార దీక్షలు కూడా చేసి మీ ప్రభుత్వాన్ని జాండన్ వీకేస్తే సండ జైలుకు పంపించిన మన జాండన్ వీకేచ్చిన ఓమగుండ మీద అన్ని రికార్డులు ఉంటాయి. పోషవ లింగంపల్లి మతడు పోషవ దుర్గామాత మందిరి ఆర్య సమాధి హనుమన్ల గుడి అక్కడ వీరభద్రుడు ఉండి అది లేదు, మొత్తం తీసేసి కబ్జాలు చేసి ఇల్లు కట్టిన ఒక్కొక్కరిని చేసినా కూడా. కానీ నేనేం భయపడ్డా, కాకపోతే అందుకే ఇవాళ మీటింగ్ ఉందంటే డ్యూటీలోకి వెళ్ళి వచ్చిన ఎంగళరావు కాలనీ వార్డు నంబర్ 11వ వార్డు కే చెన్నమ్మ. నేను చెప్తున్నా సార్ ముంగడ టీడీపీ 35 ఏళ్ళు రాజకీయం చేసిన నేను ఎవరికేం భయపడ్డా, ఆడ ఎవడన్నా రాని. ప్రభుత్వాలు